టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కి. సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏం లేవని అన్నారు. కేసీఆర్ పాలనలో ఇసుక మాఫియా, గుట్కా మాఫియా విచ్చలవిడిగా కొనసాగుతుందని అన్నారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలోనే డెవలప్మెంట్ జరిగిందని అన్నారు యాష్కి. ఇక ఎంపీగా కవిత నిజామాబాద్ కు ఏం చేసిందని ప్రశ్నించారు. గుట్కా మాఫియాలో ఎవరి పేర్లు పత్రికలు వచ్చిందనేది అందరికి విదితమే. ఇసుక మాఫియాలో ఎవరి పేర్లు వస్తున్నాయి విదితమే. 10 సంవత్సరాల నా హయాంలో లేక 5 సంవత్సరాలు కరీంనగర్ ప్రాంతంలో నేను చేసిన అభివృద్ధి, మీ తండ్రి గారు ఎంపీగా ఉన్న చేసిన అభివృద్ధి చర్చకు నేను సిద్ధం. ఇసుక దందలలో లేరు, పోలీస్ కానిస్టేబుల్ కాడికి వెళ్ళి డిఎస్పీల ట్రాన్స్ఫర్ డబ్బులు తీసుకోలే, గుట్కా వేసుకోను, గుట్కా దందలు లేను, ఇసుక దందలు లేను. కానీ ఇక ముందైనా అధికారం ఉంది కదా అని అహంకారంతో మాట్లాడకుండా పెద్ద చిన్న గౌరవం ఇస్తూ భాష మార్చుకుంటే మంచిది. భాష మాకు ఉంటుంది కాబట్టి మీరు అభివృద్ధి పైన మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మమ్మల్ని ప్రశ్నించకండి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటున్నాం అంతే తప్ప మీ పైన మాకు ఈర్ష్య లేదు. మీ నాన్నగారు ఫామ్ హౌస్లో కోట్లు పండించుకోండి, బంగారం పండించుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ మీకు సత్తా ఉంటే ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్కి నిధులు తీసుకురండి, బోధన్ బీదర్ లైన్కి నిధులు తీసుకురండి, మైనార్టీ సోదరులను ఆదుకోండి అని మీ ద్వారా కవిత ఎంపీ గారిని కోరుతాం.